హర్యానాలో హస్తం, కాశ్మీర్లో హంగ్. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. హర్యానా అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. నిన్న 5వ తారీఖు హర్యానా ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఏ సర్వే సంస్థ ఎలాంటి అంచనాలు బయటికి తీసుకొచ్చిందంటే హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు. ఇక్కడ దైనిక్ భాస్కర్ అనే సంస్థ 44 నుంచి 54 కాంగ్రెస్ వస్తుందని చెప్పింది. అండ్ బీజేపీ 15 నుంచి 29 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పింది. సో బీజేపీ లాస్ట్ 10 ఇయర్స్కి అక్కడ రూల్ చేస్తున్నది. బీజేపీకి లీడర్షిప్ లేకపోవడం కావచ్చు అండ్ యాంటీ ఇన్కంబెన్సీ ప్రధానమైన కారణంగా ఇక్కడ కనిపిస్తుంది బీజేపీ ఓడిపోవడానికి. సో ఇది మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత హర్యానా బీజేపీ కోల్పోవడం కొంత వాళ్ళకి ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటుగా జేజేపీ ప్లస్ ఇవన్నీ కూడా లోకల్ పార్టీస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. ఐఎన్ఎల్డి 1 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. ఇతరులు 4 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. సో యాక్చువల్గా బీజేపీ ఇక్కడ ఆలోచన చేసింది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కువగా చీలితే మనకు ఖచ్చితంగా లాభం జరుగుతుందని వాళ్ళు భావించారు. కానీ అది జరగలేదు. వన్ సైడ్గా ఓట్లు కాంగ్రెస్ వైపే జనం వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆల్టర్నేట్ ఎవరున్నారు అని అక్కడున్న ప్రజలు గమనించి కాంగ్రెస్కి ఓటు వేశారన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. రిజల్ట్ ఏమొస్తుందన్నది చూడాలి. కాకపోతే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే రిజల్ట్ ఇచ్చినాయి. ధ్రువ్ రీసెర్చ్ 50 నుంచి 64 స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందట. బీజేపీ 22 నుంచి 32, అదర్సు 2 నుంచి 8 స్థానాలు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే 50 నుంచి 58 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. బీజేపీ 20 నుంచి 28 స్థానాలు, అదర్స్ 10 నుంచి 14. పీపుల్స్ పల్స్ 49 నుంచి 61 కాంగ్రెస్, 20 నుంచి 32 బీజేపీ, 0 నుంచి 1 జేజేపీ ప్లస్, ఐఎన్ఎల్డి 2 నుంచి 3, ఆమ్ ఆద్మీ పార్టీ 0, అదర్స్ 3 నుంచి 5. రిపబ్లిక్ మాట్రిచ్ 55 నుంచి 62 స్థానాలు కాంగ్రెస్, 18 నుంచి 24 స్థానాలు బీజేపీ, జేజేపీ ప్లస్ 0 నుంచి 3, ఐఎన్ఎల్డి 3 నుంచి 6, ఆమ్ ఆద్మీ పార్టీ 0, ఇతరులు అదర్స్ 2 నుంచి 5 స్థానాలు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వాళ్ళు యాక్చువల్గా 10 సీట్లు అడిగినట్టున్నారు, వీళ్ళు 4-5 ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో అందుకే ఇండియా కూటమిలో ఇద్దరు ఉన్న పొత్తు కుదరలేదు. సో అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసింది. సో పోటీ చేసి భారీగానే దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. మరి వాళ్ళ ఓట్ల శాతం ఎంత అన్నది చూడాలి. అండ్ ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ ఓటేసిన అనంతరం సిరా గుర్తును చూపుతున్నదట. సో నిన్న ఓటింగ్ కూడా 5th కదా, నిన్న కంప్లీట్ అయింది. అండ్ వినేష్ పొగట్ కూడా ఇక్కడే హర్యానాలో పోటీ చేస్తున్నది. మొన్న ఒలింపిక్స్లో పథకం చేజారింది కదా, ఆమె కూడా పోటీ చేస్తున్నది. ఆమె కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయట. అండ్ మనం ఇదే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చూసినాం, మనం ప్రీ పోల్స్ చూసినాం. ప్రీ పోల్స్లో బీకాలని మన మధు గారి సర్వే వాళ్ళు కూడా దాదాపు 50 నుంచి 55 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, బీజేపీ ఈసారి ఓడిపోతుంది అని అక్కడ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో వాళ్ళ సర్వే కూడా ఇక్కడ నిజమవుతున్నది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 90 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు. అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఏం చెప్తుందంటే ఎన్సీ అండ్ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి 40 నుంచి 48 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట. అండ్ బీజేపీ 27 నుంచి 32 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. పీడీపీ 6 నుంచి 12 స్థానాలు, ఇతరులు 6 నుంచి 11 స్థానాలు. సో అట్లా మొత్తం ఓట్స్ అన్ని స్ప్లిట్ అయిపోయినాయి. దైనిక్ భాస్కర్ 35 నుంచి 40 ఎన్సీ కాంగ్రెస్, అండ్ బీజేపీ 20 నుంచి 25, పీడీపీ 4 నుంచి 7, ఇతరులు 12 నుంచి 18. రిపబ్లిక్ గులిస్తాన్ న్యూస్ 31 నుంచి 36 కాంగ్రెస్ కూటమి, బీజేపీ 28 నుంచి 30, 5 నుంచి 7 పీడీపీ, 3 నుంచి 6 అదర్స్. పీపుల్స్ పల్స్ 46 నుంచి 50 కాంగ్రెస్ కూటమి, అండ్ బీజేపీ 23 నుంచి 27, 7 నుంచి 11 పీడీపీ, అదర్స్ 4 నుంచి 6. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే అన్ని అంచనాలను బట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అండ్ ఎన్సీ కూటమి ఉండే అవకాశం ఉంది. అండ్ బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత పీడీపీ ఉన్నది. సో మరి పీడీపీ, బీజేపీ అండ్ ఇతరులు కలిసి ఏమైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితులు వస్తే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ కావచ్చు. లేదు మ్యాజిక్ ఫిగర్ని దాటి కనుక కాంగ్రెస్ ఎన్సీకి సీట్లు వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఏ రకంగా
అన్నది చూడాలి. కొంత రిజల్ట్ అనేది ఎగ్జిట్ పోల్స్ అనేవి హంగు వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ఆ. 90 సీట్లున్న జమ్మూ కాశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజారిటీ మార్క్ 48కి చేరబోతున్నది. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాని పరిస్థితి తలెత్తితే నామినేటెడ్ ఎమ్మెల్యేలు కీలకం కాబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హోంశాఖ సలహా పైన ఎల్జీ 5గురిని ఎమ్మెల్యేలుగా నామినేట్ చేస్తారట. సో వీళ్ళు అల్టిమేట్గా నేను అనుకోవడం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కొంత సపోర్ట్గా ఉండొచ్చు. సో వాళ్ళ 5 సీట్లు అంటే చాలా కీలకమైన స్థానాలే. సో కాబట్టి చూడాలి. సో హర్యానాలో మాత్రం హ్యాట్రిక్ కొట్టే అవకాశం బీజేపీకి లేదు అన్నదే ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. ఈ హర్యానా, కాశ్మీర్ తర్వాత మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇంకా 2-3 రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఇది చాలా కీలకమైన సిచ్యువేషన్. చూడాలి మరి.